ఇది కట్ చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది బ్లాగ్ తీసేంత పోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ వీఆర్ ఫైనలీ గోయింగ్. అండ్ మేము వెళ్ళి అక్కడ ఏమేమి పర్చేస్ చేసాము, హౌ ఇట్ ఈస్ అనేది మొత్తం చూపిస్తాము. సో స్టే ట్యూన్ అండ్ విల్ సీ యూ దేర్. ప్రొటెక్ట్ అవర్ హెయిర్స్. ట్రాఫిక్ స్టిల్. Yes, we reached Nampal exhibition and Panipuri must అనమాట. అండ్ గేట్ నెంబర్ 1లోకి ఇంకా ఎంటర్ అవ్వకముందే ఆ రోడ్లో ఇక్కడంతా చాలా సిల్వర్ జ్యువెలరీ ఉంది. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బై దిస్ ఇక్కడే కొనుక్కోవడం బెస్ట్ లోపల కన్నా. అండ్ హియర్ ఆర్ మై రూమీస్. అదిగోండి మా ఆశ్రిత కూడా వచ్చింది ఇక్కడికి. అండ్ అగైన్ ఇది 350 రూపీస్ షాప్. ఇది కూడా బయటే ఉంది. నేను ఇందులో నుండి కూడా ఒక ఐటెం పర్చేస్ చేశాను. అండ్ ఇది ఎగ్జాక్ట్గా ఆగ్రా చాట్ బండర్ ఆపోజిట్ ఉంటుంది. ఐటమ్ అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఏం తీసుకున్నానో మీకు తెలుస్తుంది. సో యూ కెన్ రిఫర్ దిస్ లేటర్. అండ్ ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1 ఎంట్రీ అనమాట ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ గేట్ నెంబర్ బయటనే ఉన్నాయి. ఇక్కడ ఇంకా నేను టికెట్ తీసుకుంటున్నాను టు గో ఇన్సైడ్ ద ఎగ్జిబిషన్. లుక్ ఎట్ ద క్రౌడ్ చాలా ఉంది. హ్యూజ్ క్రౌడ్ ఉంది సాటర్డే రోజు. అసలు ఎటు వెళ్ళినా ఫుల్ జనం ఉన్నారనమాట మొత్తం. సో ఎక్కువ తీయలేకపోయాను నేను. హౌ డు యూ ఫీల్? ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఆశ్రిత బాగా చెప్తుంది. ఆశ్రిత, హౌ డు యూ ఫీల్? ఇంకేం స్టార్ట్ చేయాలగా చూద్దాం. డామ్ ఇట్. అగైన్ ఇది కూడా ఒక మంచి షాప్. లైక్ ఇందులో జీన్స్ అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. నేను ఇందులో నుంచి ఒక జీన్స్ పర్చేస్ చేశాను అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ జునైర్ షాప్ దగ్గర ఉంటుంది. గ్రీన్ చికెన్ కర్రీ కుర్తి నేను ఇక్కడ నుంచో తీసుకున్నాను. బయట హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా అక్కడ. అండ్ దిస్ ఈస్ ద 150 షాప్. నేను బ్లాగ్ ఇక్కడతో ఆపేస్తున్నాను. డిస్కంటిన్యూ దిస్ బికాస్ నాకు ఇంట్రెస్ట్ పోయింది బ్లాగ్ తీసేంత. కానీ నేను ఏమేమి తీసుకున్నాను అవన్నీ మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. సో ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్ హియర్. బాయ్. బ్యాక్ గైస్, అక్కడ వ్లాగ్ డిస్కంటిన్యూ చేశాను కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ నుమాయిష్ 2026 ఎగ్జిబిషన్ లో ఏమేమి పర్చేస్ చేశానో మీకు నేను చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ కాట్ సెట్. ఈ బ్లూ లైట్ ఓషన్ బ్లూ కలర్ విత్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇక్కడ. దిస్ ఇస్ ఫర్ 300. ప్యాంట్ అండ్ టాప్ ఉంది, చున్నీ లేదు. ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ అంటే గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తే లోపలికి కూడా ఇంకా మనం ఎంట్రీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బయటనే కొన్ని షాప్స్ పెట్టున్నాయి. సో అక్కడ ఇది నేను చూసాను. దిస్ ఇస్ ఫర్ 300. వాళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ నాకు ఇది నచ్చి నేను తీసుకున్నా. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు గేట్ నెంబర్ 1 ఆ షాప్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ నేను జీన్స్ తీసుకున్నాను. ఇది కూడా లైక్ ఈ షేడ్ నాకు చాలా నచ్చి తీసుకున్నా బికాస్ ఐ నెవర్ హ్యాడ్ ది షేడ్. ఇది వైడ్ లెగ్ జీన్స్ అండ్ దిస్ ఈస్ ఫర్ 450 రూపీస్. అక్కడ జీన్స్ అన్ని కూడా 450 ప్లస్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్ గా మనం గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తే ఎంటర్ అయిన తర్వాత సమ్ 4th షాప్ ఆర్ 5th షాప్ ఐ గెస్ దట్స్ ఇట్. లెఫ్ట్కి వెళ్తే ఉంటుంది. అండ్ పెద్దది, బయటనే పెట్టి మొత్తం కనిపిస్తే చాలా పెద్దది. సో ఈజీగా కనిపిస్తుంది మీకు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకైతే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అక్కడ 450 రూపీస్ జీన్స్ ఇది. అండ్ నెక్స్ట్ తీసుకున్నది గ్రీన్ కలర్ చికెన్ కర్రీ. ఈ కలర్ నా దగ్గర అసలు లేదు అండ్ నాకు చాలా నచ్చింది కలర్ కూడా. దిస్ ఈస్ ఫర్ 300 రూపీస్. ఇది కూడా ఇంచుమించు స్టార్టింగ్ లోనే ఉంటుంది, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడే చికెన్ కర్రీవి మొత్తం స్టాల్స్ అన్ని పెట్టున్నాయి. జస్ట్ బయట పాత్వేలో ఉంటుంది అనమాట హ్యాంగ్ చేసి. సో అక్కడ ఇది 300కి వాళ్ళు బోట్ పెట్టి అమ్ముతున్నారు. సో ఇది నేను అక్కడ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. 1000 రూపీస్కి 3 టాప్స్ ఉంటాయి. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న షేడ్స్ అయితే 1 is దిస్ షేడ్ నాకు నచ్చింది. అండ్ నెక్ లైన్ కూడా చాలా బాగుంది, బాగా ఇచ్చారు. అనదర్ వన్ ఈ డార్క్ గ్రీన్. ఈ కలర్ కూడా అస్సలు లేదు నా దగ్గర. ఇది కూడా నెక్ లైన్ డిఫరెంట్ ఉంది, సో తీసుకున్నా. అండ్ అగైన్ దిస్ వన్. సో ఈ 3 టాప్స్ నేను తీసుకున్నాను.
ఇవి మీకు లైక్ నేను పర్టికులర్ గా ఒక ప్లేస్ అని చెప్పను కానీ మల్టిపుల్ ప్లేసెస్ లో ఉన్నాయి, ఒక చోట లేదు. ఓవరాల్ ఎగ్జిబిషన్ లో 4 ప్లేసెస్ దగ్గర ఉన్నాయి ఇవి. సో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. నేనైతే మాకు తిరుగుతున్నప్పుడు ఒక ప్లేస్ లో కనిపించింది అండ్ అక్కడ కలెక్షన్ కొంచెం బాగుందని చెప్పి తీసుకున్నా. తర్వాత ఇంకొక చోట కూడా చూసాం, అక్కడ కూడా కలెక్షన్ ఉంది, బట్ ఆల్రెడీ తీసుకున్నానని చెప్పి ఇంక తీసుకోలేదు. సో ఈ 3 టాప్స్ ఫర్ 1000 రూపీస్. అందులో సైజెస్ కూడా ఉంటాయి. ఎం వాళ్ళకి ఒక సైడ్, ఎస్ సైజ్ వాళ్ళకి ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ అలా పెట్టి ఉంటాయి అన్నమాట. సో మీకు ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి. నెక్స్ట్ తీసుకున్న ఇది కూడా కార్డ్ సెట్ విత్ ప్యాంట్ అండ్ టాప్. ఇది 200 రూపీస్, అసలు అలా లేదు, బట్ 200కే ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇది నేను అసలు వెళ్ళేటప్పుడు అనుకున్న అన్ని స్టాల్స్ తీసుకుందాము అని, బట్ అక్కడ నాకు నా మైండ్ అంతా ఆఫ్ అయింది. నేను స్టాల్స్ అసలు నోట్ చేసుకోలేకపోయాను. సో ఇది ఎక్కడ అంటే మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీకు ఒక చోట పొటాటో చిప్స్ ఇట్లా స్పైరల్ ఉంటుంది కదా అక్కడ అన్నమాట. లైక్ అక్కడ మీకు గోబీ మంచూరియా ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఒక చోట, ఒక ప్లేస్ లో. దాని ఎగ్జాక్ట్ గా ఆపోజిట్, దానికి ఒక పేరు కూడా ఉంది, బట్ ఐ డోంట్ రిమెంబర్ దట్. లోపలికి వెళ్తే ఇవి సెట్స్ అనేవి 200 రూపీస్ కి అమ్ముతున్నారు. అక్కడ ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది, 1200, 1400 కలెక్షన్ కూడా ఉంది. అవైతే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. సో నేను ఇది తీసుకున్నాను అక్కడ నుంచి. ఇఫ్ మీరు అది ఫైండ్ అవుట్ చేయగలిగితే ప్లీజ్ చెక్అవుట్, చాలా చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్ కూడా. ఓకే, ఇప్పుడు మీరందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈగర్ గా వెయిట్ చేస్తున్న పార్ట్ 150 రూపీస్ కాస్ట్ స్టాల్ పార్ట్ అన్నమాట. హానెస్ట్ గా చెప్పాలంటే అక్కడ కనెక్షన్ చాలా ఉంది అండ్ బాగుంది కూడా, బట్ మేము ఆల్రెడీ లేట్ వెళ్ళేసరికి మంచి మంచి స్టఫ్ అంతా ఆల్రెడీ తీసేసుకున్నారు. సో ఉన్న దాంట్లో మేము ఏరుకోగా కొన్ని దొరికాయి, లైక్ ఎక్కువ ఏం తీసుకోలేదు, బట్ నచ్చినవి తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ జీన్స్ టాప్ అన్నమాట. ఈ బ్రౌన్ అండ్ వైట్ షేడ్ వచ్చింది నాకు, అంటే క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అనిపించింది. ఆల్సో ఇక్కడ ఇలా పర్ల్స్ వచ్చాయి, చిన్న చిన్న పర్ల్స్ అనేవి, విచ్ ఇస్ క్వైట్ గుడ్, డీసెంట్. అండ్ ఫుల్ హ్యాండ్స్ ఇలా ఫుల్ లెంగ్త్ వచ్చాయి, ఇక్కడ ఇలా బెల్ బాటమ్స్ లా వచ్చాయి. దిస్ ఈస్ ఫర్ 150 రూపీస్. ఎస్, దిస్ ఈస్ ఫర్ 150 రూపీస్. నెక్స్ట్ ఇంకొకటి కూడా వైట్ అండ్ బ్రౌన్ లోనే తీసుకున్నా. ఐ డోంట్ నో, ఐ మీన్ టు బ్రౌన్స్ లేట్లీ. సో ఇదొకటి ఇట్లా మొత్తం ఏమంటారు మిర్రర్ వర్క్, ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. కుర్తా, కంప్లీట్ లెంగ్దీ కుర్తీ లెంగ్దీ కుర్తీ. ఇది కూడా ఫుల్ స్లీవ్స్. దిస్ ఈస్ ఆల్సో ఫర్ 150 రూపీస్. ఇందులో గ్రీన్ కలర్ షేడ్ కూడా ఉంది, బట్ కంపేర్ టు దట్ ఇది చాలా బాగుందని నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను తీసుకుంది, ఇది కూడా కుర్తీనే, కాకపోతే ఏ లైన్ కట్ అంటారు కదా, దట్ వన్, ఎల్లో వన్ అన్నమాట. నాకు ఈ కాంబినేషన్ నచ్చింది, ఈ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కలర్ ప్లస్ కింద కూడా వాడు నీట్గా ఇచ్చాడు అనమాట దీనికి. సో ఓవరాల్ గా నాకు ఇది నచ్చింది. నేను ఈ 150 షాప్ లో అయితే ఈ 3 ఐటమ్స్ తీసుకున్నా. వన్ ఈస్ దిస్ అండ్ బ్రౌన్ అండ్ వైట్ కుర్తీ అండ్ దిస్ వన్, ఈ జీన్స్ టాప్. ఈ 3 తీసుకున్నాను. ఇవి 150 షాప్ లో. ఇక్కడ ముందున్నంత కలెక్షన్ అయితే లేదు, ఎగవాడ అయితే అస్సలు వెళ్ళొద్దు, ఆల్రెడీ అలా వెళ్ళి కలెక్షన్ అంతా తీసేసుకున్నారు. మంచి మంచి కలెక్షన్ ఉన్న దాంట్లో కొంచెం ఓకే అనిపించింది ఇదే. ఏదో చాలా స్టఫ్ కొనేద్దాం అనుకున్నాం 150 రూపీస్ షాప్ లో, కానీ అక్కడ అంత కలెక్షన్ లేదు, బికాజ్ అయిపోయింది. అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా ఇన్ కేస్ మీరు గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అయ్యే పని అయితే జస్ట్ ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ లోనే ఉంటుంది 150 అని చెప్పి, లేదా 1 నుంచి వచ్చినా మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మీకు దొరుకుతుంది. ఓవరాల్ 150 అనే ఉంటుంది. ఇది సంథింగ్ అరేబియన్ అని ఒక రెస్టారెంట్ ఉంది, దాని ఆపోజిట్ లో అయితే సికిందర్ జ్యువెలర్స్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్ గా సికిందర్ జ్యువెలర్స్ ఆపోజిట్ లో ఇది మీకు ఉంటుంది. సో నెక్స్ట్ నేను తీసుకుంది జ్యువెలరీ స్టఫ్ అయితే ఇది, బికాస్ నా దగ్గర ఆల్రెడీ చాలానే ఉన్నాయి, కొన్ని ఇవి నచ్చి తీసుకున్నాను. ఐ షో. అండ్ ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ మొత్తం 50 రూపీస్ మాత్రమే, ఒక్కొక్క ఐటమ్ 50. ఫస్ట్ ఇది తీసుకున్నా, లైక్ మూన్ పెండెంట్ అంటారు కదా, ఈ వైట్ ది, అంటే దేని మీదకైనా సెట్ అయిపోతుందని తీసుకున్నా, దిస్ వన్. అండ్ హాఫ్ మూన్స్, ఇలా గోల్డ్ ప్లేటింగ్ వచ్చింది విత్ సిల్వర్ స్టోన్స్. ఇందులో ఇంకొకటి కూడా ఉంది, మొత్తం సిల్వర్ ప్లేటింగ్ వచ్చేది, బట్ నా దగ్గర ఆల్రెడీ సిల్వర్ ఉన్నాయని చెప్పేసి టేకెన్ దెమ్. ఇవి కూడా బ్రౌన్ అలాంటి డ్రెస్సెస్ కి, గోల్డ్ శారీస్ కి, చిన్నగా అంటే మినిమల్ గా రెడీ అయ్యే వాళ్ళకి బాగుంటుంది అలా స్టైల్ చేద్దాం అనుకున్నప్పుడు. ఐఎమ్
I've taken this. ఇందాక ఒక చికెన్ కర్రీ గ్రీన్ టాప్ చూపించాను కదా, దాని మీద కానీ తీసుకున్నా ఇది. సో కలర్ ఇది కాదు గ్రీన్ కలర్, బట్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది, సో ఇది తీసుకున్నా. ఓకే, అండ్ ఇంకొకటి ఈ ఎల్లోవి తీసుకున్నా. ఇందాక ఎల్లో టాప్ చూపించాను కదా, దాని మీద అని చెప్పి ఇవి తీసుకున్నా. ఏమో అంటే ఈ మోడల్స్ చాలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ వచ్చేసి లైక్ స్క్వేర్ షేప్ లో ఉన్నాయి, చిన్న చిన్న ట్రీ షేప్ లో ఉన్నాయి ఇట్లా. కానీ బట్ నాకు ఈ మోడల్ అనిపించింది, కొంచెం కనిపిస్తాయి ఫేస్, కొంచెం లైట్ గా పెద్దగా ఉంటాయి అని చెప్పి నేను ఇందులోనే ఈ 2 వేరియంట్స్ తీసుకున్నాను, 2 కలర్స్. ఇంకొకటి ఇది, దిస్ వన్ అండ్ దిస్ హాఫ్ మూన్స్. అంతే, ఈ 4 పర్చేస్ చేసా అంతే. ఆల్మోస్ట్ ఇవే తీసుకున్నాను నుమాయిష్ లో. ఇంకొకటి I've taken this bottle. క్యూట్ ఉంది కదా, నాకు ఎప్పటి నుంచో లైక్ ఇలా లోపల ఇలా సిప్పర్ ఉండే బాటిల్ తీసుకోవాలని ఇష్టం అనమాట. ఇప్పటి వరకు నార్మల్ వే యూస్ చేసా, ఇలాంటిది వాడలేదు. సో అందుకే ఇలా తాగొచ్చు అని చెప్పి ఇది తీసుకున్నా. దిస్ ఇస్ ఫర్ 100 రూపీస్. ఇయర్ రింగ్స్ తీసుకున్న దగ్గరే ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఎక్కడ అంటే గేమ్ సెషన్ ఉంటుంది, లైక్ బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, మనం లక్ వేస్తాం కదా ఇట్లాంటివి, అవి అన్నమాట. గెలిస్తే పట్టుకోవడం, ఏదో ఒక డాల్ మనకు వస్తుంది, అక్కడ ఇవి ఉన్నాయి. సో అక్కడే నేను ఇది కూడా తీసుకున్నా. దిస్ ఇస్ ఫర్ 100 రూపీస్ అండ్ ఇయర్ రింగ్స్ అన్ని 50-50-50. ఆల్సో అక్కడ మేము కూడా ఆడాం, 200 వదిలించుకున్నాం. ఎలా అంటే లైక్ 2 బాల్స్ ఉంటాయి, ఒక టబ్ ఉంటుంది అనమాట. మనం టబ్ లో బాల్స్ వేయాలి. 2 బాల్స్ టబ్ లో పడితే ఏదో ఒకటి తీసుకోవచ్చు. టెడ్డీ బేర్స్, పెంగ్విన్స్ అనే చిన్న చిన్న ఎలిఫెంట్స్ అని ఇలా చాలా ఉన్నాయి. సో వాడు టబ్ పెట్టడం కూడా ట్రిక్కీగా పెట్టాడు అనమాట. ఇలా పెట్టాడు అంటే, అండ్ బాల్స్ కూడా బౌన్సీ అనమాట. ఇలా కొట్టగానే ఇలా రిపల్సివ్ అయిపోతాయి, వెంటనే వెనక్కి వచ్చేస్తున్నాయి బాల్స్. సో చాలా జాగ్రత్తగా వేయాలి. సో ఫస్ట్ ట్రయల్ బాల్ వేసా, పడింది, విచ్ ఇస్ గుడ్. నెక్స్ట్ 100 రూపీస్ పెట్టి 2 బాల్స్ తీసుకున్నాం. ఫస్ట్ బాల్ ఓం నమ శివాయ. సెకండ్ బాల్ పడింది. సరే సెకండ్ బాల్ పడింది కదా అనే కాన్ఫిడెన్స్ తో మా ఫ్రెండ్స్ ఇంకొక ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఇంకో 100 పెట్టి తీసుకున్నా. ఈసారి కూడా అంతే, ఫస్ట్ బాల్ పోయింది, సెకండ్ బాల్ మళ్ళీ పడిపోయింది. సో ఇంకో తీసుకోవాలనిపించింది, బికాస్ మళ్ళీ అలానే అయింది. ఇంకో 100 బొక్క ఎందుకని చెప్పేసి మేము చేయలేదు. అలానే మా ఫ్రెండ్స్ ఇంకో 2 కూడా చేశారు, వాళ్ళవి కూడా అలానే పోయాయి అనమాట. సో బట్ ఒక అమ్మాయి వేసింది, 2 పడిపోయాయి అండ్ షీ టుక్ ద డాల్ అండ్ వెంట్ హ్యాపీలీ. సో అదండి నుమాయిష్ హాల్ అయితే. నేను అక్కడైతే ఎండ్ చేశాను, ఇక్కడ ఇలా చూపించాను. ఎందుకు ఎండ్ చేయాల్సి వచ్చిందంటే అది కూడా చెప్తాం. చాలా మంది ఉన్నారు, దట్ వీకెండ్ సాటర్డే వెళ్ళాం మేము. చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది, ప్రతి చోట నేను కెమెరా పెట్టి తీయలేకపోయాను అనమాట. నాకు ఇరిటేషన్ కూడా వచ్చింది చాలా, అబ్బా ఎవరు తీస్తారులే ఇప్పుడు అని చెప్పేసి. సో నేను ఎండ్ చేస్తాను వ్లాగ్ అక్కడ. అందుకే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ ఎండెడ్ ద వ్లాగ్. నుమాయిష్ ఇస్ ఆల్ అబౌట్ షాపింగ్, యాక్సెసరీస్, ఫుడ్, ఎవ్రీథింగ్. ఫుడ్ అంటే మీకు స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ ఈ మధ్య బాగా వైరల్ అయింది కదా, ట్రెండీ. అది కూడా ఉంది. దట్ ఈస్ ఫర్ స్మాల్ కప్ అండ్ లార్జ్ కప్ 2 ఉన్నాయి. 129 రూపీస్కి ఉన్నది, విచ్ ఇస్ గుడ్, డీసెంట్. సో యా, అంతే నుమాయిష్ లో మేము పర్చేస్ చేసింది ఇవి. నేను ఎక్కువ పర్చేస్ చేయలేదు, ఇవి పర్చేస్ చేశాను. అండ్ దట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంది అంతా. మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేయండి, బికాస్ ఆల్మోస్ట్ కలెక్షన్ అంతా అయిపోయింది చాలా ప్లేసెస్ లో. కొన్ని చోట్ల చాలా చాలా బాగున్నాయి. సో యూ కెన్ గో. ఇంకొక టిప్ ఏంటంటే, ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, Feb 15th కి ఎండ్ అయిపోతుంది ఎగ్జిబిషన్. సో ఎండింగ్ డేట్స్ దగ్గరికి వచ్చే కొద్దీ కాస్ట్ కూడా చాలా తగ్గిస్తాడు వాడు అన్నిటి మీద. సో అప్పుడు ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అప్పుడు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో yes, this is all about Numayish video 2026. So if you like this video and if you like the information, consider subscribing my channel, like, share, comment. Bye.